హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కొంపల డీమార్ట్ వెనకాల అపర్ణ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసినాము. ఇది మనం 1 వీక్ ట్రిప్ విజయవాడకి వెళ్ళాలి. సార్ 7 o'clock రమ్మని చెప్పిండు. నేను ఆల్మోస్ట్ బైక్ బుక్ చేసుకుని వచ్చేసిన. సార్ కాలేసిన లోపల రమ్మని చెప్పిండు. నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ వచ్చేసి మనకు వెహికల్ టాటా పంచ్, ఇది ఆటోమేటిక్ వెహికల్. సో మీకు చూపిస్తాను వెళ్ళిన తర్వాత. మన వెహికల్ ఇదే టాటా పంచు పెట్రోల్ వేరియంట్. సార్ వాళ్ళు వస్తున్నారు, రాగానే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. సో ఆల్మోస్ట్ మనం సూర్యాపేట దాటేసినాము. విజయవాడ ఇంకా మనకు 2.5 hours చూపిస్తుంది. ఇక్కడ టిఫిన్ కోసం ఆగినాము. ఇంతకుముందు అక్కడ పెట్రోల్ కూడా కొట్టించుకున్నాము. పెట్రోల్ ఎంత, ఒక 2,500 పెట్రోల్ కూడా కొట్టించుకున్నాము కొంచెం ముందు సూర్యాపేటలో. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసినాము. లేట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 10:30 అవుతుంది. మనము విజయవాడ వెళ్ళేసరికి 1 అవుతుంది. మళ్ళీ విజయవాడ నుంచి కొంచెం లోపలికి పోవాలంట, ఒక 50 kilometers. ఎంత టైం పడుతుందో చూడాలి మరి అక్కడ. మనం ఆల్మోస్ట్ విజయవాడకి వచ్చేసినాము. ఇదంతా వరద ఫ్లేవరు. మన ట్రిప్ అయితే అయిపోయింది. వెహికల్ పార్కింగ్లో పెట్టేసిన. సో మన ఊర్లోకి వెళ్ళిపోదాం. విజయవాడ నుంచి మనకు దాదాపు 15 kilometers ఉంది. ఇది నూతకి విలేజ్ అంట. లోపల దింపేసిన సార్ వాళ్ళని. సార్ మనతో పాటు ఇక్కడ దాకా వచ్చింది బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ అంట. యాక్చువల్లీ మనకు 120కి అయిపోయింది ట్రిప్పు. మధ్యాహ్నం 120కి విజయవాడకి 2 o'clock వస్తా అంట. తొందరగా అక్కడ వాళ్ళని దింపేసి మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసినాం. సార్ కూడా వచ్చిన నాతో పాటు. అక్కడ 4:30కి ఒక ట్రైన్ ఉంది, 5:30కి ఒక ట్రైన్ ఉంది. సూపర్ ఫాస్ట్ అంట, ఇంటర్సిటీ. అది 5:30కి ట్రైన్కు సార్ ఎక్కువని చెప్తున్నాడు. నేను ట్రైన్కి వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయినా. ఇంకా బస్ అంటే మనం లేట్ అయిపోతుంది, మళ్ళీ ప్రైస్ కూడా బాగుంటుంది కాబట్టి ఇది తక్కువ రేట్లో వెళ్ళిపోవచ్చు మనం. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. 2 o'clock అవుతుంది. అటు ఇటు టైం కూడా అయిపోయింది. బస్ వస్తుందేమో. బస్సు రాగానే బస్ ఎక్కేసి వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు విజయవాడ వెళ్ళాక చూపిస్తాను. మా వెనకాల జగన్ అన్నాడు చూడండి. ఇదంతా నూతక్కి విలేజే. ఇక్కడ పేరు కూడా ఉంది చూడండి, నూతక్కి. ఇది బస్ వస్తేమో, బస్ కోసం చూద్దాము. కూడా వచ్చేసింది. దానికన్నా ఇంకేదైనా బెటర్ ఉందా, లేకపోతే పోతే దానికి పోద్దని. వారధి రైల్వే స్టేషన్ అంట, నూతక్కి. సో మనకి ఈ ఊరు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి 30 రూపాయల టికెట్ తీసుకున్నాడు. మనం విజయవాడకి వచ్చేసాము. ఇదంతా విజయవాడ స్టేషన్ చూసుకోవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ అంతా. సో చూసుకుంటే మనము విజయవాడ ఇదంతా రైల్వే స్టేషనే. లోపలికి వెళ్ళి వస్తే కనుక్కున్నాము ట్రైన్స్ ఎప్పుడున్నాయో చూడాలి. సో బుకింగ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇక్కడ కనుక్కుంటే ట్రైన్ సేమ్ మనం అనుకునేది మన 4:30కి ఒకటి ఉంది, 5:30కి ఒకటి ఉందంట. అక్కడ టైమింగ్స్ అనుకున్నాను ట్రైన్స్ మనకి. 4:30కి ఒకటి ఉంది, 5:30కి ఒకటి ఉంది. ఇప్పుడు కూడా ఒక 2:40కి ఉందంట. మనకు ఆల్రెడీ 2:50 అవుతుంది. అది మళ్ళీ కష్టము, మనం ఇంకా తినలేదు. తినేసి మనం 4:30 కంటే 5:30కి వెళ్ళింది బెటర్ అనుకుంటున్నా. అది జర ఫాస్ట్గా వెళ్తాదంట. మనం వెళ్ళేసరికి 10:30 అవుతుంది. నేను 5:30 ట్రైన్కి అయితే ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ ఏటీఎం ఉంది, ఎస్బీఐ ఏటీఎం. అక్కడికి వచ్చేసిన. అక్కడ టికెట్కి క్యాష్ ఇమ్మంటున్నాడు.
అక్కడ లంచ్ చేసుకున్నా, లంచ్ బాగానే ఉంది. వెజ్ 100 రూపాయలు తీసుకున్నాడు, పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 4 అవుతుంది. 5:30కి ట్రైన్ ఉంది, దానికైతే వెళ్ళిపోదాం మనము. అది సూపర్ ఫాస్ట్ అంట, ఎంప్లాయీస్ ట్రైన్ అంట, అది ఎక్కడ ఎక్కువ ఆగదంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ట్రైన్ 4:30కి ఉందంట. 4:30 ట్రైన్ ఏంటంటే కొంచెం అది గుంటూరు నుంచి సంథింగ్ అది అన్నారు, లాంగ్ వెళ్తుందంట, మళ్ళీ వచ్చారు కూడా లేట్ అవుతుందంట అది. సో నేనైతే 5:30 ట్రైన్కే వద్దాం అనుకుంటున్నా. వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుంటాను. మరి టికెట్ తీసుకొని ఇంకా మనకు గంటన్నర టైం ఉంది. ఇంకా లోపల అక్కడ కూర్చుందాం వెళ్ళి లోపల. సో టికెట్ చూసుకుంటే 135 రూపీస్ ఉంది టికెట్ మనకు. మనకు 5:30కి ట్రైన్ ఉంది, టికెటే తీసుకున్నా, లోపలికి వచ్చేసిన. ఇదంతా స్టేషనే. మనకు ట్రైనింగ్ రాలేదు, ఇప్పుడు 4:45 అవుతుంది. 5:30కి ఉందంట, వాళ్ళు అనౌన్స్ చేస్తారంట, అప్పుడు చూసుకుందాం మనం. లోపలికి వచ్చేసి టికెట్ తీసుకున్నాను. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10 అంట, 10కే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ 10 అంట, ప్లాట్ఫామ్ 10. సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి, డైరెక్ట్ లింగంపల్లికి వెళ్తుంది ఇది. చూసారా, అదే ట్రైన్ మనది. ట్రైన్ అంతా ఖాళీ ఉంది. సో మొదలుగా వచ్చేసాం మనం. కరెక్ట్ 10:30కి దింపేసిండు ట్రైను. సో చూసుకుంటే మనం 10:30కి దిగేసాం ఇక్కడ. సో అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసిన. అక్కడ ముందుకెళ్తే మన బస్సెస్ ఉంటాయి, ఆ బస్సులోకి అయితే వెళ్ళిపోదాము. మనకు డైరెక్ట్ అక్కడి నుంచి బస్సు ఉంటుంది. టైం వచ్చేసి కరెక్ట్ మనకు ట్రైన్ 10:30కి దింపేసిండు. నేను ఇంకా లేట్ అయిపోతుంది అనుకున్నా. యాజ్ సేమ్ టైంకి వచ్చేసింది ట్రైన్ కూడా, లేట్ ఏం చేయలేదు ఎక్కడ కూడా. నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇంటికి నాకు ఇంకో 30 to 40 minutes పడుతుంది. మనకు నెంబర్ 1 బస్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి, ఆ బస్కి అయితే వెళ్ళిపోదాము. రేపు మళ్ళీ కలిసి కొత్త పెడుతుంది. అంతవరకు అయితే ఉంటాను మరి. ఓకే, బాయ్ బాయ్.